హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని మిత్రభేదం అనే భాగం గురించి చెప్పుకోబోతున్నాం. పిచ్చుక, వడ్రంగి పిట్ట, తుమ్మెద కలిసి కప్పను చూడబోయి కప్ప అంతా విని మనలాంటి గొప్పవాళ్ళు పూనుకుంటే ఈ ఏనుగు లాంటి పరమమూర్ఖుణ్ణి కడతీర్చడం ఎంత పని మిత్రమా. తుమ్మెద, నువ్వు గీంకారం చేస్తూ వెళ్ళి ఏనుగు కళ్ళ ముందు దేగురుతూ కుట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఏనుగు భయపడి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు వడ్రంగి పిట్ట దాని కన్ను ఒకటి పొడిచేస్తుంది. ఏనుగు కంగారు పడి రెండో కన్ను కూడా మూసుకొని పరిగెత్తనారంభిస్తుంది. అప్పుడు వడ్రంగి పిట్ట దాని వెంటపడి రెండో కన్ను కూడా పొడిచేస్తుంది. ఏనుగు నీటి మడుగులో చేరదామని వెర్రిగా అటు ఇటు పరిగెత్తుంది. అప్పుడు నేను ఒక గాథ మంచున కూర్చొని బెకబెకలాడతాను. నేను అరిచే దిక్కుగా నీటి మడుగు ఉందనుకొని ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గాధంలో పడి చచ్చి ఊరుకుంటుంది. ఈ విధంగా దాని వీడ విరగడై పోతుంది అన్నది. కప్ప చెప్పినట్టే చేసి తుమ్మెద, వడ్రంగి పిట్ట కలిసి ఏనుగును ఆ గాధంలో పడేసి చంపేశాయి. తన భార్య చెప్పిన పిచ్చుక, ఏనుగు కథ విని ఉల్లంకి పిట్ట, సరే నేను ఈరోజే నా మిత్రులందరినీ సమావేశపరుస్తాను, తర్వాత అందరము కలిసి సముద్రాన్ని ఎండగట్టేస్తాం అన్నది. అది పక్షులన్నింటినీ పిలిచి సముద్రం తమ గుడ్లకు చేసిన అన్యాయం గురించి చెప్పింది. పక్షులన్నీ తమ ముక్కుల్లోనికి సముద్ర జలాన్ని తీసుకొని సముద్రంలో నీరు లేకుండా చేయటానికి ప్రయత్నించాయి. కానీ అందువల్ల ఫలితం ఏమీ లేకపోగా అవి సముద్రాన్ని తమ రెక్కలతో కొట్టాయి. అందువల్ల కూడా ఫలితం లేకపోయేసరికి అవి మట్టి బిడ్డలను తెచ్చేసి సముద్రాన్ని పూడ్చడానికి ప్రయత్నించాయి. అప్పటికీ ఫలితం లేకపోవటం చూసి ఒక వివేకం గల పక్షి, చూడండి, మనంతటా మనం సముద్రాన్ని కాళ్ళబేరానికి తీసుకురాలేం. మర్రి చెట్టు కింద ఒక ముసలిబాతు ఉంది. అది మనకు తగిన సలహా ఇస్తుంది. అది ఒకప్పుడు తన సలహాతో ఒక బాతుల మందను బోయవాడి ఉచ్చుల నుంచి విడిపించింది. అందుచేత మనం దాని సలహా అడుగుదాం అన్నది. ఏమిటా కథ అని ఇతర పక్షులు అడిగాయి. వివేకం గల పక్షి ఇలా చెప్పింది. ఒక అరణ్యంలో ఒక మహావృక్షం ఉండేది. దానికి లెక్కలేనన్ని శాఖలుండేవి. ఆ చెట్టు మొదట్లో ఒక లత మొలిచి పెరగనారంభించింది. ఒక ముసలిబాతు ఆడబాతులతో ఈ లత పైకి ఎగబాకితే దాని సహాయంతో శత్రువులు చెట్టుపైకి ఎక్కగలుగుతారు. అందుచేత మనం ఇప్పుడే ఈ లతను తుంచేద్దామన్నది. ఆడబాతులు నవ్వి, ఈ లత మనల్ని ఏం చేయగలదు అన్నాయి. లత చెట్టుపైకి ఎగబాకింది. ఒకనాడు ఒక బోయవాడు ఆ లత సహాయంతో చెట్టు మీదికి ఎక్కి బాతులన్నీ ఆహారం కోసం వెళ్ళి ఉన్న సమయంలో ఉచ్చులు పన్నాడు. తిరిగి వస్తూనే బాతులన్నీ ఉచ్చుల్లో చిక్కుకుపోయాయి. అవి తప్పించుకునేటందుకు చేసిన ప్రయత్నాలు వ్యర్థమైనాయి. నా మాట వినక ఈ దుస్థితి తెచ్చుకున్నారు అన్నది ముసలిబాతు. అది నిజమే. ఇప్పుడు ఈ ఆపద తప్పే ఉపాయం చెప్పు అన్నాయి మిగిలిన బాతులు. ఇప్పుడు మనమంతా కదలకుండా పడిపోయి చచ్చినట్లు నటిద్దాం. తర్వాత బోయవాడు వచ్చి మనమంతా చచ్చామనుకొని ఒక్కొక్కరినే ఉచ్చు నుంచి కింద పడేస్తాడు. చిట్ట చివరి పక్షి కింద పడేదాకా కదలకుండా ఉండి తర్వాత అందరం ఒక్క పెట్టున ఎగిరిపోదాం అన్నది ముసలిబాతు. మర్నాడు ఉదయం బోయవాడు వచ్చి పక్షులన్నీ చచ్చాయనుకొని ఉచ్చులు విప్పి నిశ్చింతగా ఒక్కొక్క బాతునే కింద పడేసాగాడు. అన్నింటినీ పడేసి వాడు చెట్టు దిగబోతుండగా అన్ని బాతులు ఒక్కసారిగా లేచి ఎగిరిపోవటం చూసి వాడికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఈ కథ విన్న మీదట పక్షులన్నీ వెళ్ళి ముసలిబాతును కలుసుకొని సముద్రం పొంగి ఉల్లంకి పిట్ట పెట్టిన గుడ్లను కాజేసిన విషయమంతా చెప్పాయి. మనమంతా కలిసి మన రాజు మహావిష్ణువుకు వాహనమైన గరుత్మంతుడి దర్శనం చేసుకుందాం. అతను జాలిగుండే కలవాడు అన్నది ముసలిబాతు. పక్షులన్నీ పోలోమని గరుత్మంతుడి వద్దకు వెళ్ళి లబోమని ఏడుస్తూ ఉల్లంకి పిట్ట పెట్టిన గుడ్లను సముద్రం అన్యాయంగా హరించిన మాట చెప్పి న్యాయం కలిగించవలసిందిగా వేడుకున్నాయి. ఉల్లంకి పిట్ట గుడ్లను విడిచిపెట్టి ఎందుకు పోవలసి వచ్చింది అని గరుడు అడిగాడు. మహాప్రభు, మేము మా పొట్టలు నింపుకునేటందుకు ఎక్కడెక్కడికో పోవాలి. ఉల్లంకి పిట్టలు తిండి కోసం వెళ్ళి ఉన్న సమయంలో సముద్రం ఎదురాగతం చేసింది. ఈ ప్రపంచంలో అన్ని మోసాలకు కష్టాలకు తిండే కారణమని సింహము పొట్టేలు కథను బట్టి తెలుస్తూనే ఉన్నది కదా అన్నది ఆడబాతు. ఏమిటా కదా అని గరుత్మంతుడు అడిగాడు. ఒక అరణ్యంలో ఒక పొట్టేలు మందకు దూరమై ఒంటరిగా జీవిస్తూ ఉండేది. దట్టంగా పెరిగిన దాని రోమాలు, భయంకరమైన కొమ్ములు, దాని అరుపు చూసి అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేటప్పుడు ఇతర మృగాలు హడలిపోతూ ఉండేది.
ఒకనాడు ఒక సింహం అనుకోకుండా దాన్ని చూడటం తటస్థించేసరికి దాని పెద్ద శరీరము, రోమాలు, కొమ్ములు చూసి బెదిరిపోయి, అమ్మో ఇది నిశ్చింతగా అరణ్యంలో సంచరిస్తుందంటే నాకన్నా ఎన్నో రెట్లు బలం కలదై ఉండాలి అనుకుంది. అయితే ఒకనాడు ఆకలి తీర్చుకోవటానికి ఆ పొట్టేలు గడ్డి మేస్తూ సింహం కట్టబడింది. ఓస్, ఇది గడ్డి తినే జంతువేనా? ఇది నా అంత బలం కలది కావటానికి వీల్లేదు. ఇది నాకు ఆహారం కాదగినది అనుకుని సింహం ఆ పొట్టేలును చంపి తినేసింది. ముసలిబాత ఈ కథ పూర్తి చేస్తుండగా విష్ణువు వద్ద నుంచి గరుత్మంతుడికి త్వరగా రమ్మని పిలుపు వచ్చింది. విష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కి ఎక్కడికో వెళ్ళాలట. గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇప్పుడు ఎలా రాను? నా జాతికి చెందిన ఈ ఉల్లంకి పిట్ట గుడ్లు సముద్రం అపహరించింది కదా, వాటిని నేను ఉల్లంకి పిట్టకు తిరిగి ఇప్పించటం నా ధర్మం కదా. సముద్రం ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే నేను ఏలిన వారికి వాహనాన్నన్న ఘనత ఏమున్నది అన్నాడు. వెంటనే విష్ణువు తన వింటికి బాణం సంధించి సముద్రంతో ఉల్లంకి పిట్ట గుడ్లను తక్షణం ఇచ్చేయి, లేకపోతే ఈ బాణంతో నిన్ను ఎండగొట్టి ఇసుక పర్రెగా చేసేస్తాను అన్నాడు. ఈ మాటలకు సముద్రం భయంతో కంపించిపోతూ గుడ్లను తెచ్చి ఉల్లంకి పిట్ట జంటకు సమర్పించుకుంది. దమనకం సంజీవకానికి ఈ కథ చెప్పి, నీకు అలాంటి మిత్రులు ఎవరైనా ఉన్నారా? అందుచేత నువ్వు సింహంతో తలపడే ఆలోచన మాను అన్నది. మిత్రమా, పింగళకం నన్ను చంపదలిచినది లేనిది నాకెలా తెలుస్తుంది అని సంజీవకం దమనకాన్ని అడిగింది. అది తేలికగానే తెలుసుకోవచ్చు. సింహం తన సింహాసనం పైన రాతి మీద కూర్చొని నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే నీకు ప్రమాదం లేదన్నమాట. కానీ ఈ తోక మెలిదిప్పుతూ పంజాలు బిగబట్టి నువ్వు దూరాన కనిపించగానే నీకేసి తీక్షణంగా చూస్తుంటే నిన్ను చంపబోతున్నట్లు ఖాయం చేసుకోవచ్చు అన్నది దమనకం. తర్వాత దమనకం వెళ్ళి కరకటాన్ని కలుసుకుంది. ఏం చేసుకొచ్చావు అని కరకటం అడిగింది. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టొచ్చాను అన్నది దమనకం. నిజంగానా అన్నది కరకటం. నా ప్రయత్నాలు ఫలించేది నువ్వు త్వరలోనే చూస్తావు. ఎద్దుకు సింహానికి మధ్య ఉండే స్నేహబంధాన్ని తుంచి పారేశాను అన్నది దమనకం. అందులో ఆశ్చర్యం ఏముంది? అదే పనిగా నీరు ప్రవహిస్తుంటే రాళ్ళు కూడా అరిగిపోతాయి. నువ్వు విడవకుండా కుట్రలు చేస్తే వాళ్ళ స్నేహం చెడిపోవచ్చు. కానీ ఇంత పెద్ద పన్నాగం పన్ని ఇందువల్ల నీకేం ఒరుగుతుందని అనుకుంటున్నావు అని కరకటం అడిగింది. అదేం ప్రశ్న? నేను ప్రధానమంత్రిని, ఎంతో లాభం పొందబోతున్నాను. గ్రంథాలు పడచదివి కూడా ఆ చదువు వల్ల డబ్బు, అధికారం సంపాదించుకోలేని వాడి చదువు వ్యర్థమని పెద్దలు చెబుతారు అన్నది దమనకం. కానీ స్వార్థం కూడా హీనమైందే కదా. ఈ తుచ్చమైన శరీరం కోసం ఏది పడితే అది చెయ్యరాదు. అది కాక నీ మోసం బయటపడి వంచకుడి కథలోలాగా నీ ప్రాణానికే అపాయం కలగవచ్చు అన్నది కరకటం. ఏమిటా కథ అని దమనకం అడిగింది. కరకటం వంచకుడి కథ ఇలా చెప్పడం ప్రారంభించింది. కోసల దేశానికి రాజధాని అయిన అయోధ్య నగరంలో సురధుడు అనే మేటిరాజు ఉండేవాడు. ఆయన కింద 100 కొద్ది సామంత రాజ్యాలు ఉండేవి. ఒకసారి అటవీ శాఖ పాలకుడు అతివేగంగా రాజధానికి చేరుకొని రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, వింధ్యకుడు అనే విద్రోహి నాయకత్వాన ఆటవిక జాతులన్నీ తిరుగుబాటు చేశాయి. వాళ్ళు తిరుగుబాటును అణచడం నా వల్ల కాలేదు కనుక తమరే ఆ పనికి పూనుకోవాలి అన్నాడు. అప్పుడు రాజు తిరుగుబాటును అణచివేసి తిరుగుబాటుదారులను శిక్షించటానికి తన మంత్రిని బలభద్రుడనే ప్రజ్ఞాశాలిని పంపాడు. బలభద్రుడు బయలుదేరి వెళ్ళి పోయిన అనంతరం అయోధ్యలో ఒక దిగంబర సన్యాసి వచ్చాడు. అతడు అడిగిన వారందరికీ భవిష్యత్తు చెప్పి జాతకాలు చూసి గుప్తంగా ఉంచిన పేరు తెలుసుకుని కొద్ది రోజుల్లో నగరవాసులందరి మన్ననలు పొందాడు. ఈ సన్యాసిని గురించి చాలా విని రాజు కుతూహలం కొద్దీ అతన్ని రాజభవనానికి ఆహ్వానించి, అయ్యా, మీరు మనసులో మాట చెప్పగలరట, నిజమేనా అని అడిగాడు. నేను ఎన్ని చోట్ల ఏమేమి చేశానో వాకౌట్ చేస్తే మీకే తెలుస్తుంది అంటూ సన్యాసి తాను చేసిన ఘనకార్యాలన్నీ చెప్పి రాజుకు విస్మయం కలిగించాడు. రాజు ఆ సన్యాసికి దేవుడి ఆవరణలోనే ఒక మఠం ఉండటానికి ఇచ్చి అతన్ని రోజు పిలిపించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు సాయంకాలం సన్యాసి రాజభవనానికి వచ్చి, రాజా, మీకు ఒక శుభవార్త చెప్తాను. దేవతలందరూ నన్ను మరీ బలవంతం పెట్టగా నేను ఇవాళే ఉదయం నా భౌతిక దేహాన్ని మఠంలో విడిచిపెట్టి సూక్ష్మ రూపంలో స్వర్గానికి వెళ్ళాను. దేవతలు మీ క్షేమ సమాచారాలు అడిగామని నాతో అన్నాడు. ఈ మాట విని రాజుకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. మహాత్మా, మీరు స్వర్గానికి ఎలా వెళ్ళారు అన్నాడు. మహారాజా, అది నాకు చాలా చిన్న విషయము. నేను రోజు స్వర్గానికి వెళ్తూనే ఉంటాను అన్నాడు సన్యాసి. రాజు అమాయకత్వం కొద్దీ అయితేనే
సన్యాసి గల అనేక శక్తులను ప్రత్యక్షంగా చూసి ఉండడం చేతనైతేనేం, సన్యాసి చేసిన ఘనకార్యాల గురించి విని ఉండడం చేతనైతేనేం ఈ మాటలు నమ్మాడు రాజు. ఆయన రాజకార్యాలు మానుకొని తన రాణి గురించి కూడా లక్ష్యం లేకుండా పోయి అస్తమానం ఆ సన్యాసిని పెట్టుకుని స్వర్గలోక వార్తలు వివరంగా అడిగి తెలుసుకోసాగాడు. ఇంతలో ఆటవిక జాతుల తిరుగుబాటు అణిచి బలభద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అతను రాజధానిలో అడుగు పెడుతూనే రాజుగారు సన్యాసి వాడి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని, దర్బారు చేయటం లేదని, మంత్రులను కలుసుకోవటం లేదని విన్నాడు. అతను రాజభవనం ప్రవేశించి దర్బారు నిర్జనంగా ఉండటము, మంత్రులుండే చోట ఎవరూ లేకపోవటం చూశాడు. ఒక గదిలో రాజు సన్యాసి ఏకాంతంగా కూర్చొని అతనికి కనిపించారు. సన్యాసి రాజుకు ఏదో రహస్యంగా చెప్తున్నాడు. రాజు ఏదో సంతోషంగా వింటున్నాడు. అది చూసి ఆయన బలభద్రుడు రాకను గమనించనే లేదు. తొలి చూపులోనే మంత్రికి పరిస్థితి అర్థమైపోయింది. అతను మహారాజు ముందు సాష్టాంగపడి, మహారాజా జయం జయం అన్నాడు. అతను వెళ్ళిన పని ఏమైందని కూడా అడగకుండానే రాజు, మీకు ఈ మహాత్ముడు తెలిసినా అని సన్యాసిని చూపుతూ అన్నాడు. ఎందరో మహానుభావులుగా తమ శిష్యులను తయారు చేసిన ఈ మహనీయుని గురించి తెలియకే మీరు తరచుగా స్వర్గానికి కూడా పోయి వస్తుంటారని విన్నాను, నిజమేనా అన్నాడు బలభద్రుడు. అందుకు సందేహమా అన్నాడు రాజు. తనను గురించి మంత్రి ఇంత గొప్పగా చెప్పినందుకు ఉప్పొంగిపోయి సన్యాసి మంత్రికి మరింతగా తనపైన గురి ఏర్పడేటట్లు చేయాలని ఊహలం ఉన్నట్లయితే మంత్రిగారు ఆ సంగతి స్వయంగా చూడవచ్చు అంటూ తన మఠంలోనికి పోయి తలుపు గడియ పెట్టుకున్నాడు. కొన్ని నిమిషాలు గడిచాక మంత్రి రాజుతో, వారు స్వర్గం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు అన్నాడు. అంత తొందర దేనికి, వారు భౌతిక దేహాన్ని మఠంలో వదిలి సూక్ష్మదేహంతో స్వర్గానికి వేయించేశారు అన్నాడు రాజు. అదే నిజమైతే కట్టెలు నిప్పు తెప్పియండి, నేను మఠాన్ని తగలబెట్టేస్తాను అన్నాడు మంత్రి. దేనికి అన్నాడు రాజు ఆశ్చర్యంతో. దేనికని అడుగుతున్నారా? ఈ కట్టె లాంటి శరీరం కాలిపోయిన మీదట వారు సూక్ష్మ శరీరంతోటే తమ వద్దకు వస్తూ ఉంటారు. అందువల్ల ప్రపంచమంతటా తమ కీర్తి వ్యాపిస్తుంది. ఈ సందర్భంలో మీకు నాగకుమారుడి కథ చెప్తాను అంటూ మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు. రాజగృహం అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బిడ్డలు లేరని ఆయన భార్య ఇతర పిల్లలను చూసినప్పుడల్లా గుండెలు పగిలేట్లు ఏడ్చేది. బ్రాహ్మణుడికి భార్య అంటే చాలా ప్రేమ. ఒకనాడు ఆయన ఆమెతో, ప్రేయసి నువ్వు ఇంకా ఏడవటం మాను, నేను పుత్రకామిష్టి చేస్తాను. అప్పుడు ఎవరో దేవుడు ప్రత్యక్షమవుతాడు. శ్రవణానందంగా, ఓ ఈ బ్రాహ్మణ, సౌందర్యంలో అందరిని మించగలవాడు, దీర్ఘాయువు, ఎడతెగని అదృష్టం కలవాడు అయిన కొడుకు నీ కలుగుతాడు అంటాడు అన్నాడు. ఈ మాట విని బ్రాహ్మణుడి భార్య పరమానంద భరితురాలై తదాస్తు అన్నది. బ్రాహ్మణుడు యథావిధిగా పుత్రకామిష్టి యాగం చేశాడు. ఆయన భార్య గర్భవతి అయింది. ఆమె ప్రసవించి కొడుకును కనటానికి మారుగా ఒక పామును కన్నది. ఆ పామును చూడగానే పురుడు పోసిన అమ్మలక్కలు చిచి అవతల పారేయండి అన్నారు. కానీ ఆ ఇల్లాలు కడుపు తీపి కొద్దీ అంత పని చేయక ఆ పామును ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని శ్రద్ధగా నీళ్లు పోసి ఒక శుద్ధమైన కొత్త కుండలో ఉంచి రోజు దానికి పాలు వెన్న పెడుతూ వచ్చింది. పుష్టికరమైన ఈ ఆహారంతో పాము విపరీతంగా పెరిగింది. కొద్ది సంవత్సరాలు గడిచాక పొరుగింటి వారి అబ్బాయికి పెళ్లి జరిగింది. ఇది చూసి బ్రాహ్మడితో ఆయన భార్య, మీరు నా చింత ఏమీ చేయడం లేదు, మనవాడి పెళ్లి మాటైనా ఆలోచించారు కాదు అని కళ్ళొత్తుకుంది. దానికి బ్రాహ్మణుడు, ప్రేయసి పాముకి ఎవరు పిల్లనిస్తారు, పాతాళానికి పోయి నా కన్యను ఇవ్వమని వాసుకుని ప్రార్థించవలసిందే కానీ అన్నాడు. ఈ మాటకు భార్య హృదయ విదారకంగా ఏడ్చేసరికి ఆ బ్రాహ్మణుడు భార్య పట్ల గల ప్రేమ కొద్దీ తమ నాగకుమారుడికి వధువును వెతుకుతూ ప్రయాణమయ్యాడు. అలా నెలల అనంతరం ఆయన చాలా దూరాన ఉన్న కుట్కుటం అనే నగరం చేరుకొని అక్కడ ఉండే తన మిత్రుడు బంధువు అయిన ఒక సంపన్నుడింటికి వెళ్ళాడు. ఆయన స్నానం చేసి భోంచేసి ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ఆయన తిరిగి ప్రయాణం అవుతుండగా ఆయన మిత్రుడు, ఇక్కడికి ఏం పని మీద వచ్చావు, ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగాడు. నా కొడుకు వధువు కోసం చూస్తూ ఉన్నాను అన్నాడు బ్రాహ్మణుడు. అలా అయితే నా అందాల కుమార్తెను చేసుకో, నువ్వు నేను ఒకే స్థితి గల వాళ్ళం, ఒకే కులం వాళ్ళం, ఎరిగిన వాళ్ళం అన్నాడు మిత్రుడు. బ్రాహ్మణుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకొని వధువును ఆమె తాలూకు దాసదాసీలను వెంట తీసుకొని రాజగృహానికి తిరిగి వచ్చి పెళ్లి కూతురి అసాధారణ అందచందాలు చూసి ఆమెను పాముకిచ్చి పెళ్లి చేస్తున్నారని విని జనం తండోపతండాలుగా పోగైనారు. ఆ పిల్లను చూడగానే వాళ్లకు జాలి కలిగింది. వాళ్ళు
ఆమె పరివారంతో ధర్మం ప్రకారం నడుచుకునే సజ్జనులమని చెప్పుకునే వాళ్ళు ఎక్కడన్నా రత్నం లాంటి ఈ పిల్లను వెధవ పాముకిచ్చి పెళ్లి చేయటం చేస్తారా అన్నారు. దాసదాసీలు ఈ దారుణ వార్తను వెంటనే వధువుకు చెప్పారు. చుట్టూ మూగిన జనం ఆ పిల్లను గురించి బాధపడ్డారు. వారిలో పెద్దలు ఈ పిల్లను బలాత్కారంగా విడిపించి తమ ఇంట కూడా స్వేచ్ఛగా తిరగలేని ఈ దిక్కుమాలిన పాముకు భార్య కాకుండా చూడండి అని అరిచారు. తా విని ఆ పిల్ల, ఇంక చాలించండి, రాజులు తాము జారీ చేసిన ఆజ్ఞలను ఉపసంహరించుకోరని, మంచివాళ్ళు తాము చేసిన వాగ్దానాలను వెనక్కు తీసుకోరని, కన్యలను దానం చెయ్యటం అనేది ఒక్కసారి జరుగుతుందని పెద్దలు చెప్తారు. దైవ నిర్ణయం జరిగి తీరుతుంది. పుష్పకం చావును దేవతలే నివారించలేకపోయారు అన్నది. ఏమిటా పుష్పకం కథ అని చుట్టూ ముగిన వాళ్ళు అడిగారు. ఆ వధువు వారికి ఆ కథ ఇలా చెప్పింది. ఇంద్రుడి వద్ద అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యం గల ఒక చిలుక ఉండేది. దాని పేరు పుష్పకం. ఒకసారి అది ఇంద్రుడి చేతిలో కూర్చొని కబుర్లాడుతూ యముని చూసి పారిపోయింది. ఎందుకలా చేశావని దేవతలు పుష్పకాన్ని అడిగారు. అన్ని ప్రాణులకు హాని కలిగించే వాడిని చూసి పారిపోక ఏం చేయను అన్నది పుష్పకం. అప్పుడు దేవతలు యముడితో, పుష్పకాన్ని చంపకు అన్నారు. నేను కాలుడి బంటును, నా చేతిలో ఏమీ లేదు, మీరు వెళ్ళి కాలుణ్ణి అడగండి అన్నాడు యముడు. వాడు కాలుణ్ణి అడిగితే మృత్యువుని అడగమన్నాడు. దేవతలు మృత్యువుని అడిగారు. కానీ మృత్యువును చూడగానే పుష్పకం ప్రాణాలు వదిలింది. వధువు ఈ కథ చెప్పి, అందుచేత విధిని ఎవరు తప్పించలేరు. నేను ఈ పామును పెళ్లాడకపోతే నా తండ్రికి 100 మంది కన్యలను చంపిన పాపం చుట్టుకుంటుంది అన్నది. ఆమె పామును వైభవంగా పెళ్లాడి అత్తగారి ఇంటనే ఉంటూ భర్త సేవ శ్రద్ధగా చేయసాగింది. ఒక రాత్రి ఆ పాము తాను ఉండే తట్టెలో నుంచి వచ్చి దివ్యసుందరమైన మానవ రూపంలో తన భార్య పక్క మీద కూర్చున్నాడు. అది చూసి ఆమె నిర్ఘాంతపోయి అతను ఎవరో పరపురుషుడు అనుకుని తలుపులు తెరిచి బయటకు పారిపోబోయింది. ప్రేయసి వెళ్ళకు, నేను నీ భర్తను అన్నాడు అతను. ఆమెకు నమ్మకం కలగటం కోసం అతను తట్టలో నిర్జీవంగా పడి ఉన్న పాము శరీరంలో ప్రవేశించి కదలాడి మనిషి రూపంలో యువతలకొచ్చాడు. తన భర్త మనిషి అయినందుకు ఆమె ఎంతో సంతోషించి అతని నెత్తిన కిరీటము, శరీరం మీద ఆభరణాలు చూస్తూ అతనికి నమస్కారం చేసింది. వాళ్ళు పడుకొని నిద్రపోయినాక తన అల్లుడు మనిషి అయినన్న సంగతి కనిపెట్టిన దేవశర్మ తట్ట నుంచి పాము శరీరాన్ని తీసుకుపోయి తగలబెట్టేశాడు. కథ పూర్తి చేసి బలభద్రుడు, మనం మఠంతో పాటు ఈ మహాత్ముడి శరీరాన్ని తగలబెట్టామంటే ఆయన ఎల్లప్పుడూ దేవ శరీరంలోనే ఉండిపోతారు మహారాజా, అది మీకెంతో బాగుంటుంది కదా మహారాజా అన్నాడు. రాజు అనుమతించాడు. బలభద్రుడు మఠాన్ని తగలబెట్టించాడు. కపట సన్యాసి అందులో కాలిపోయాడు. ఇలా చెప్పి కరకటం, కనుక ప్రమాదకరమైన నీ కుట్ర కట్టిపెట్టు అన్నది. దానికి దమనకం, అది అర్థం లేని మాట, నువ్వు చెప్పే కోటి సిద్ధాంతాలు కూడా నా ఆచరణకు విలువ చెయ్యవు. అంతదాకా దేనికిరా అబ్బి, ఈ ఎద్దు శరీరం మీదనే మనం ఎన్నో నెలల పాటు బతకవచ్చు. దాని కళేవరం ఇప్పుడే నా కళ్ళ ముందు స్పష్టంగా మెదులుతుంది. కానీ యుక్తిగల నక్కలాగా పొత్తు పారిందాకా ఈ విషయం రహస్యంగా ఉంచు అన్నది. ఏమిటా కథ అని కరకటం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. ఒక అరణ్యంలో వజ్రదృష్టం అనే సింహం ఉండేది. దానికి 3 మంత్రులు ఉండేవాళ్ళు. చెమరకం అనే నక్క, ఒక తోడేలు, ఒక ఒంట. ఒకనాడు సింహం ఒక మగ ఏనుగుతో ఘోరంగా పోరాడి తీవ్రంగా గాయపడింది. అటు తర్వాత అది తన గృహంలో బాధపడుతూ ఆకలితోనూ అలమటిస్తూ ఉండి వేటాడలేకపోయింది. ఆ స్థితిలో అది తన మంత్రులను పిలిపించి, ఆకలితో చచ్చిపోతున్నాను, ఏ జంతువునైనా వేటాడి తీసుకురండి అన్నది. అయితే ఎంత గాలించినా వాటికి ఏ జంతువు చిక్కలేదు. అప్పుడు చెమరకం అనే నక్క తనలో, ఈ ఒంటెను కొద్ది రోజుల పాటు కడుపు నిండా తినవచ్చు, అయితే అది మిత్రుడు, మంత్రి కావటం చేత సింహం దాన్ని చంపటానికి ఒప్పుకోదు, అందుచేత ఒంటె చావటానికి ఒప్పుకునేట్టు నేనే ఒక యుక్తి పన్నుతాను అనుకుంది. అది ఒంటెతో, మిత్రమా, మన యజమాని తిండి లేక చచ్చిపోతున్నాడు, యజమాని చేస్తే మనకు చావు తప్పదు, అందుచేత నీకు మన యజమాని కూడా లాభించే విధంగా ఒక సూచన చేస్తాను అన్నది. తప్పకుండా చెప్పు, నువ్వు చెప్పినట్టు చేస్తాను, యజమానికి సహాయపడడం పుణ్యం కూడాను అన్నది ఒంటె. బాబు, నువ్వు నీ దేహాన్ని 100కి 100 వడ్డీ మీద మన యజమానికి ఇచ్చేయి, చచ్చిపోయిన అనంతరం నీకు రెట్టింపు జనసత్వాలు గల జన్మ లభిస్తుంది అన్నది నక్క. మృత్యుదేవత ఈ ఏర్పాటుకు ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది ఒంట. నక్క సింహం వద్దకు వెళ్ళి ఎంత వెతికినా తమకు జంతువేది దొరకలేదని చెప్పింది. సింహం కుంగిపోయింది. అప్పుడు నక్క ఇలా అన్నది, అయితే ఒక మంచి కబురు కూడా చెబుతాను. మన మిత్రుడు ఒంటె తన శరీరాన్ని మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అయితే అతగాడి శరీరాన్ని 100% వడ్డీతో సహా తిరిగి ఇస్తానని మృత్యుదేవత సాక్షిగా హామీ ఇవ్వాలి అన్నది.
ఇందుకు సింహం ఒప్పుకొని వంట ఔదర్యానికి ధన్యవాదాలు తెలుపుకుంది. తర్వాత అది మృత్యుదేవతను సాక్ష్యం ఉండమని కోరిన ప్రకారం వాగ్దానం చేసి వంటను చంపింది. నక్క, తోడేలు వంట శరీరాన్ని చీల్చి తినటానికి వీలుగా అమర్చాయి. అయితే నక్క ఉద్దేశం ఆ వంటె కళేబరమంతా తనకే దక్కాలని. అందుకు అదొక యుక్తి పన్నింది. సింహం శరీరం నిండా రక్త మరకలు ఉండటం చూసి నక్క, మీరు నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి రండి, అంతదాకా నేను వంటె కళేబరాన్ని చూస్తూ ఉంటాను అన్నది. అది వెళ్ళగానే నక్క తోడేలుతో, మిత్రమా, మన దొర తిరిగి వచ్చే లోపున నువ్వు కావలిస్తే కొద్దిగా ఎంగిలిపడు, చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు, సింహానికి నేను సర్ది చెప్తాను అంది. వెంటనే తోడేలు ఒంటెగుండెను తిన్నది. సింహం తిరిగి వచ్చి ఒంటెగుండె లేకపోవటం చూసి భయంకరంగా గర్జిస్తూ, నాకన్నా ముందుగా ఒంటెను తిన్నదెవరు, వాణ్ణి చంపి గాని భోజనం చేయను అన్నది. సర్ది చెప్తా అన్నావుగా, చెప్పు అన్నట్లుగా తోడేలు నక్క కేసి చూసింది. కానీ నక్క నవ్వుతూ, తోడేలన్నా, నన్ను చూస్తావేం, నువ్వేగా గుండెను తినేసింది అన్నది. హఠాత్ ఎత్తిపోయిన తోడేలు ప్రాణం రక్షించుకునేందుకు పరుగు లంఘించుకుంది. సింహం దాన్ని చాలా దూరం తరిమి బాగా అలసిపోయి, ఈ కాస్త తప్పుకు తోడేని చంపేదేమిటి అనుకుంటూ తిరిగి రాసాగింది. సింహం తిరిగి వచ్చేటప్పుడు దానికి గంటల చప్పుడు గట్టిగా వినిపించింది. దానికి కారణం ఏమంటే, ఒక ఒంటెల బిడారు ఆ దారిగా పోతుంది. ఒంటెల మెడల్లో ఉన్న గంటలు మోగుతున్నాయి. ఆ చప్పుడేమిటి అని సింహం నక్కను అడిగింది. పారిపోండి మహారాజా, మీకు పెద్ద ప్రమాదం రానున్నది అన్నది నక్క. ఎవరి నుంచి ఆ ప్రమాదం అని సింహం అడిగింది. ఒంటెను చంపే ముందు మీరు ఒంటెకు 100% వడ్డీ కూడా ఇస్తామని మృత్యుదేవతకు మాట ఇచ్చారు కదా, అసలు వడ్డీ వసూలు చేసుకునేటందుకు మృత్యుదేవత వస్తుంది అన్నది నక్క. ఈ మాట వింటూనే సింహం పలాయనం చిత్తగించింది. తర్వాత నక్క ఒంటె శరీరాన్ని చాలా రోజుల పాటు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా తిన్నది. దమనకం వెళ్ళినాక సంజీవకం ఇలా ఆలోచించింది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎక్కడికైనా పారిపోదునా? లాభం లేదు. ఇది మహారణ్యం. నేను ఏ పులివాతనో పడక తప్పదు. సింహము శత్రువై కూర్చుంది. అందుచేత నాకు ఒకటే మార్గం, సింహం వద్దకు వెళ్ళి ప్రాణభిక్షణ వేడటం. ఇలా అనుకుని సంజీవకం పింగళం వద్దకు వెళ్ళింది. దమనకం ముందుగానే చెప్పినట్టు సింహం తోక నిగడయించి ఉంది. పంజా బిగబట్టి ఉన్నాయి. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ఈ లక్షణాలు దూరం నుంచే గమనించి సంజీవకం కుమ్మటానికి సిద్ధంగా ఉన్నట్లు కొమ్ములు ముందుకు పెట్టింది. పింగళకం కూడా దమనకం ముందే చెప్పిన లక్షణాలను సంజీవకంలో గమనించి దానిపైన దూకి తన వాడి గోళ్లతో సంజీవకాన్ని చీల్చేసింది. దెబ్బతిని కూడా సంజీవకం పింగళాన్ని డొక్కలో కుమ్ముతూ పొడిచి కొంచెం వెనక్కు తగ్గి మళ్లీ పోరాటానికి సిద్ధమైంది. ఉభయులు అలా ఒకరినొకరు చంపుకునేందుకు యుద్ధ సన్నద్ధులై ఉండటం చూసి కరకటం దమనకంతో, మూర్ఖుడా, మిత్రుల మధ్య శత్రుత్వం రేపి నువ్వు మహాపాపం చేశావు. శాంతియుతంగా ఉన్న అరణ్యంలో అశాంతి తెచ్చిపెట్టావు. నువ్వు ఏకంగా దండోపాయం అవలంబించి మన ఏలికకు ప్రాణాపాయ స్థితి కలిగించావు. ఆయన ఇతరులను సంప్రదించే అవకాశం కూడా ఇవ్వకుండా మంత్రాలోచన అంతా నువ్వే చేశావు. నీ వంటి మూఢుడి మంత్రాలోచన విన్నందుకు మన యజమాని చూసి నేను జాలి పడుతున్నాను. మన యజమాని తప్పు కూడా లేకపోలేదు. మూఢులైన రాజులు నీలాంటి ఇచ్చకాల రాయిళ్ళ మాటలు విని నాశనం కొని తెచ్చుకుంటున్నారు. నీలాంటి వాడికి హితవు చెప్పడం కూడా వృధా. వెనుకటికి కోతికి చెప్పిన హితవులాగే ఉంటుంది అన్నది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. కరకటం ఇలా చెప్పింది. ఒక అరణ్యంలో కోతుల మంద ఉండేది. చలికాలం వచ్చి కోతులన్నీ వణికిపోతున్నాయి. అందులో వాటికి ఒక మిణుగురు పురుగు కనబడింది. దాన్ని చూసి నిప్పురవ అనుకొని దాని సహాయంతో మంట వేద్దామని దాన్ని పట్టుకొని దాని మీద ఎండుటాకుడు కప్పి మంటకు వెచ్చబడదామని పువ్వు దగ్గర చేరాయి. వాటిలో చలిబాధ మరి ఎక్కువగా ఉన్న ఒక కోతి మంట త్వరగా రావటానికి మిణుగురు పురుగు మీద ఊదడం మొదలుపెట్టింది. సమీపంలో గల ఒక చెట్టు మీద ఉన్న శుచిముఖి అనే పక్షి ఇదంతా చూసి, మిత్రమా, ఎందుకు వృధాగా ప్రయాసపడతావు? అది నిప్పు కాదు, మిణుగురు పురుగు అని చెప్పింది. కోతి వినిపించుకోకుండా అదే పనిగా ఊదుతూ పోయింది. శుచిముఖి మళ్ళీ కోతిని ఉద్బోధించింది. కోతికి చిరాకు వచ్చి శుచిముఖిని నోరు మూసుకోమన్నది. బుద్ధి మాలిన శుచిముఖి అదే పనిగా కోతికి హితవు చెప్పసాగింది. బుద్ధివంతుడైన వాడు తన మాట అంటే లక్ష్యం లేని వాడికి, జూదరికి, తాగుబోతుకు, చిక్కుల్లో ఉన్న మూడిటికి, ఓటమి చెందిన వాడికి, ఆశాభంగం చెందిన వాడికి హితం చెప్పటం తనకే అపాయమని తెలుసుకుంటాడు. చేప ఎక్కిన కర్ర విరగనైనా విరుగుతుంది కానీ వంగదు కదా. అడిగిన వాడికే హితం చెప్పాలి కానీ విశ్వాసం లేని వాడికి చెప్పరాదు.
ఒక వనంలో ఒక పిచ్చుకల జంట ఒక చెట్టు కొమ్మ మీద చక్కని గూడు కట్టుకొని ఊరుతూ ఉండేదట. ఒక శిశిరంలో చలితో పాటు వాన కురుస్తుందట. అప్పుడు ఒక కోతి వానకు తడిసి చలికి వణుకుతూ వచ్చి అదే చెట్టు కింద నిలబడిందట. దాని శరీరం నిలువున గజగజలాడుతుంది. దాని దంతాలు టకటకమలాడుతున్నాయి. ఆ సమయంలో గూట్లో ఆడపిచ్చుక మాత్రమే ఉంది. అది కోతికి కలిగిన దుస్థితి చూసి, ఏమోయ్, నీకు మనిషికున్నట్లే మొహము కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మనుషులు కట్టుకున్నట్లే ఒక ఇల్లు కట్టుకోలేకపోయావా? ఎందుకలా చెట్టుకి నిలబడి బుద్ధి లేకుండా ఈ వానకు వణుకుతున్నావు అని అడిగింది. కోతి మండిపడి, కోసం నేనైతే ఇల్లు కట్టుకోలేని మాట నిజమే, కానీ ఇలాంటి దుర్మార్గురాలి కొంప పీకటం నా చేతి పనే కదా అనుకొని పిచ్చుక గూడు లాగి తుంచి ముక్కలు ముక్కలు చేసేసింది. ఆ ఆడపిచ్చుక ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకుంది. అలాగే శుచిముఖి పిలవని పేరంటామంగా కోతికి హితవు చెప్పబోయేసరికి కోతికి ఆగ్రహం వచ్చి శుచిముఖిని పట్టుకొని రాయి కేసి కొట్టి చంపేసింది. కరకటం దమనానికి కథ చెప్పి మూడుడికి వివేకం చెప్పటం నిష్ప్రయోజనం. అలాంటి వాడిలో వివేకం జాడీలో దాచి మూత పెట్టిన దీపం లాంటిది. నువ్వు పుట్టడమే అలా పుట్టావు. నువ్వు వెనుకటి దుష్టబుద్ధి లాంటి వాడివి అన్నది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. కరకటం దుష్టబుద్ధి కథ ఇలా చెప్పవచ్చింది. ఒక పట్టణంలో దుష్టబుద్ధి ధర్మబుద్ధి అని ఇద్దరు వైసవికులు ఉండేవారు. ఇద్దరు మంచి స్నేహితులు. ధర్మబుద్ధి చాలా మంచివాడు, నిజాయితీపరుడు. కానీ దుష్టబుద్ధి అనేక రకాల దుష్ప్రవర్తన కలవాడని ధర్మబుద్ధికి తెలియదు పాపం. అంతులేని తన వ్యసనాలు తీరటానికి పుష్కలంగా డబ్బు సంపాదించగోరి దుష్టబుద్ధి ధర్మబుద్ధి నివర్తకం కోసం దూరదేశాలకు పోదామని పిలిచాడు. కొత్త కొత్త దేశాలు చూసి మంచి మంచి లాభాలు సంపాదించడానికి ఇది మంచి అవకాశం. వయసులోనే ప్రపంచం చూడకపోతే ముసల్తనంలో జ్ఞాపకం చేసుకోవటం ఏమీ ఉండదు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని రకాల వస్త్రధారణలు ఆచారాలు ఉన్నాయో తెలుసుకోని జన్మ ఏం జన్మ. దేశాంతరాలు చూస్తే జ్ఞానము సంపద కళ పెంపొందవు. పోదంపద అన్నాడు దుష్టబుద్ధి. ధర్మబుద్ధి సరే అన్నాడు. ఇద్దరూ మంచి ముహూర్తాన బయలుదేరి క్షేమంగా ఒక తెలియని దేశం చేరారు. అక్కడ వాళ్ళు పర్యటన చేస్తుండగా ధర్మబుద్ధికి 1000 బంగారు నాణ్యాలు గల పాత్ర నిక్షేపం దొరికింది. అతను దుష్టబుద్ధితో, మన అదృష్టం బాగుంది, మనం ఇంటికి తిరిగిపోదాం పదా. ధనం కోసమో విద్య కోసమో కళ కోసమో దేశాంతరం వెళ్ళిన వాడికి అది లభించగానే స్వదేశం మీదికి గాలి మళ్ళటం సహజం అన్నాడు. అందుకు దుష్టబుద్ధి వెంటనే ఒప్పుకున్నాడు. ఇద్దరు స్వదేశానికి తిరిగి వచ్చారు. వాళ్ళు తమ ఊరు చేరవస్తుండగా ధర్మబుద్ధి దుష్టబుద్ధితో, మిత్రమా, దొరికిన దానిలో నీ సగం నువ్వు తీసుకో, త్వరలో మనం మన వాళ్ళను చేరుకొని పండగ చేసుకుందాం అన్నాడు. దురాశ మనసులో పెట్టుకున్న దుష్టబుద్ధి, మిత్రమా, ఇంత డబ్బు ఒక్కసారిగా మన బంధువులకు స్నేహితులకు చూపటం మంచిది కాదు. వాళ్ళు దాన్ని కోరుతారు. అదీ కాక వివేకైన వాడు తన కొద్ది సంపదే ఉన్నప్పటికీ దాన్ని ప్రదర్శించడం అనుచితం. డబ్బు పాపిష్టిది. అది చపలత్వంను సైతం చెలింపజేస్తుంది. అది అలా ఉంచి ఈ బంగారం మన ఉమ్మడి సొత్తుగా ఉన్నంత కాలం మన స్నేహబంధం మరింత దృఢంగా ఉంటుంది. అందుచేత ఇప్పుడు మనం చెరొక 100 నాణ్యాలు తీసుకొని మిగిలిన 800 పాత్రలతో సహా అరణ్యంలో ఒక నిర్జనమైన ప్రదేశంలో రహస్యంగా పాతి పెడదాం. అలా చేయటం వల్ల ఈ పెన్నిది మనకు వచ్చేది లేనిది కూడా తెలిసిపోతుంది. మనకు అవసరం కలిగినప్పుడల్లా వచ్చి ధనం కొంచెం కొంచెంగా తీసుకుపోతూ ఉండొచ్చు అన్నాడు. ధర్మబుద్ధికి అనుమానం కలగలేదు. ఇద్దరూ అరణ్యంలో ఒక నిర్జన ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిధిని పాతిపెట్టి తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. దుష్టబుద్ధి తన 100 బంగారు కాసులను త్వరలోనే ఖర్చు చేసుకొని డబ్బు కోసం తహతహలాడుతూ ధర్మబుద్ధి వద్దకు వెళ్ళి అతన్ని వెంట పెట్టుకొని డబ్బు దాచిన చోటుకి వెళ్ళాడు. ఇద్దరూ మళ్ళీ చెరొక 100 కాసులు తీసుకున్నారు. కానీ సంవత్సరం తిరిగే లోపల దుష్టబుద్ధి ఆ డబ్బునంతా తన వ్యసనాలకు ఎడాపెడా ఖర్చు చేశాడు. దుష్టబుద్ధి ఉద్దేశం ఇలా ఒకటి రెండు సార్లు ఆ డబ్బును ధర్మబుద్ధితో పాటు తీసుకొని అతనికి నమ్మకం కలగనిచ్చి అంతా తానే కాజేయాలని. ఇప్పుడు దాచిన చోటు ఇంకా 600 కాసులు మిగిలి ఉన్నాయి. అదంతా తానే సంగ్రహించాలనే ఉద్దేశంతో అతను అర్ధరాత్రి వేళ డబ్బు దాచిన చోటుకు వెళ్ళి పాత్ర నుంచి 600 బంగారు కాసులు తీసుకొని పాత్రకు మళ్ళీ మూతి కట్టి దాన్ని ఎప్పటిలాగే పాతిపెట్టి ఇంటికి వచ్చేశాడు. నెల గడనిచ్చి అతను ధర్మబుద్ధి వద్దకు వెళ్ళి, మిత్రమా, మిగిలిన డబ్బు కూడా పనిచేసుకుందామా, కాస్త డబ్బు అవసరంలో ఉన్నాను అన్నాడు. ధర్మబుద్ధి సరే అన్నాడు. ఇద్దరూ డబ్బు దాచిన చోటుకు వెళ్ళారు. పాత్రను తీసి చూస్తే అందులో ఏమీ లేదు.
దుష్టబుద్ధి ఆ పాత్రతో తన తలను బాదుకొని, అయ్యో ధర్మబుద్ధి, డబ్బంతా కాజేశావా? నా వంతు నాకిస్తే ఇచ్చావు, లేకపోతే ఇప్పుడే పోయి న్యాయస్థానంలో నీ మీద వాద్యం వేస్తాను అన్నాడు. ఛీ బుద్ధిహీనుడా, నేను అలా దొంగతనానికి పాల్పడే నీచుణ్ణి కాను అన్నాడు ధర్మబుద్ధి. ఇద్దరూ పోట్లాడుకొని న్యాయస్థానానికి వెళ్ళి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరి పక్షాన సాక్షులెవరూ లేని కారణం చేత న్యాయాధికారులు వెంటనే తీర్పు చెప్పలేక ఇద్దరిని 5 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. 6వ నాడు న్యాయాధికారులు ఇద్దరిని అగ్ని పరీక్షకు గురి చేస్తామన్నారు. దుష్టబుద్ధి ఇందుకు ఆక్షేపణ చెబుతూ, ఇది ధర్మం కాదు, పత్రాలు సాక్షులు లేని పరిస్థితుల్లోనే అగ్ని పరీక్ష విధించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో మేము ధనం దాచిన చోటు వృక్షదేవత సాక్ష్యం ఇవ్వగలదు. మాలో ఎవరు దోషి అయినది ఆ వృక్షదేవత చెబుతుంది. ఆ సాక్ష్యం విని తమరు తీర్పు ఇవ్వవచ్చు అన్నాడు. న్యాయాధికారులు ఇందుకు సమ్మతించి మర్నాడు వాళ్లను వెంటబెట్టుకొని చెట్టు వద్దకు వెళ్ళి వృక్షదేవత సాక్ష్యం వినటానికి నిర్ణయించి ఇద్దరిని తగిన హామీ మీద నిలబెట్టారు. దుష్టబుద్ధి తిన్నగా ఇంటికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, సొమ్ము నేనే తీశాను, నువ్వు ఒక్క మాట అనగలిగితే అది మనకే ఉంటుంది. ఇవాళ రాత్రి నువ్వు చెట్టు దగ్గర తీసుకుపోతాను, నువ్వు చెట్టు తెరలో దాక్కొని రేపు న్యాయాధికారులు వచ్చి డబ్బు ఎవరు తీశారని అడిగినప్పుడు ధర్మబుద్ధే తీశాడని చెప్పాలి అన్నాడు. దానికి అతని తండ్రి, ఒరే బాబు, ఇలాంటి దుష్ట పథకాల వల్ల ఇద్దరము నాశనం అవుతాం. వివేకం గలవాడు ఏ పథకం వేసినా అందులోని లోపాలు ఎలాంటివో జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే కొక్కిరాయి గతి పడుతూ అవుతుంది అన్నాడు. కొక్కిరాయికి ఏమైంది అన్నాడు దుష్టబుద్ధి. తండ్రి కొక్కిరాయి కథ ఇలా చెప్పాడు. ఒక అరణ్యంలో ఒక మర్రి చెట్టు త్వరలో ఒక కొక్కిరాయి దంపతులు ఉండేవి. దాని దిగువ బొరబొరియలో ఒక నాగుపాము ఉండేది. ఈ పాము చెట్టు త్వరలోనికి ఎక్కి రెక్కలు రాని ఒక్క కొక్కిరాయి పిల్లను మింగేసి వెళ్ళిపోతూ ఉండేది. అది చూసిన కొక్కిరాయి చెరువు గట్టున కూర్చొని ఏడుస్తుండగా ఒక పీత చూసి, ఎందుకు మామ ఏడుస్తున్నావు అని అడిగింది. పాపిష్టి పాము మా చెట్టు కింద బొరియల్లో ఉంటుంది. అది ఇవాళ నా పిల్లలను ఒకదాన్ని తిన్నది. రేపు మిగిలిన పిల్లల గతి అంతే అవుతుంది. ఏడవక ఏం చేయను అన్నది కొక్కిరాయి. తన శత్రువైన కొక్కిరాయిని చేయాలన్న ఉద్దేశంతో పీత, చూడు మామ, ముంగీస ఉండే బొరియ నుంచి పాము బొరియ దాకా చేప ముక్కలు వెయ్యి, ముంగీస వాటిని తింటూ వచ్చి పాము చంపుతుంది అంటూ ఉపాయం చెప్పింది. అందులో కీడు ఆలోచించక బుద్ధి లేని కొక్కిరాయి అలాగే చేసింది. ముంగీస వచ్చి పామునైతే చంపింది, కానీ చెట్టు త్వరలో ఉన్న మిగిలిన కొక్కిరాయి పిల్లలను కూడా చంపి వెళ్ళిపోయింది. దుష్టబుద్ధికి అతని తండ్రి కొక్కిరాయి కథ చెప్పి, వివేకం గలవాడు ఏదన్నా పథకం ఆలోచించినప్పుడు అందులో ఉండే దోషాలు గ్రహింపు చేసుకోవాలి. నీ పథకంలో నాకు అనేక లొసుకులు కనిపిస్తున్నాయి అన్నాడు. దానికి దుష్టబుద్ధి తన తండ్రితో, లేదు, ఇది మంచి పథకమే. ఏ పథకంలోనైనా ఏదో లోపం ఉండకపోదు. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోయావో వృక్షదేవత సాక్ష్యం పలకదు. అబద్ధమాడానని న్యాయాధికారులు నా తల కాస్త తీసేస్తారు. అందుచేత నాన్న, నువ్వు నా ఆలోచనకు సమ్మతించాలి. దానితో మనిద్దరము క్షేమంగా బయటపడి హాయిగా జీవిస్తాము అన్నాడు. ఎలాగైతే దుష్టబుద్ధి తన తండ్రిని ఒప్పించి చెట్టు త్వరలో ఎవరికీ కనబడటానికి వీలు లేకుండా ఆయన దాచాడు. మర్నాడు ఉదయం దుష్టబుద్ధి స్నానం చేసి అడవిలో చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి న్యాయాధికారులు ధర్మబుద్ధి చేరారు. అందరూ వింటుండగా దుష్టబుద్ధి గొంతెత్తి, మనుషులు చేసేదంతా సూర్యచంద్రులు, నక్షత్రాలు, పంచభూతాలు, అంతరాత్మకు, మృత్యువు, రాత్రింబగళ్ళు, ఉభయ సందలు, వృక్షదేవతలకు తెలుసు అంటారు. కనుక ఓ వృక్షదేవత, మా ఇద్దరు దొంగెవరో చెప్పు అన్నాడు. అతని తండ్రి చెట్టు త్వరలో నుంచి బంగారం అపహరించిన వాడు ధర్మబుద్ధి అని పలికాడు. ఈ మాట విని ధర్మబుద్ధి, వృక్షదేవత సాక్ష్యం పలకడం ఏమిటి? ఎక్కడా లేని సంగతే. పైగా ఆ పలికేది నిజంగా దేవత అయి ఉండదు. దేవతలు నిజం తప్పక పలుకుతారు. ఇందులో ఏదో మోసం ఉంది. బుద్ధివంతుడికి మోసం తెలిసి తీరుతుంది. చెట్టు త్వరలో దుష్టబుద్ధిని ఎవరో దాచి ఉంటాడు. ఈ దొంగ దేవతకు సరి అయిన విధంగా బుద్ధి చెప్తాను. నేను చాలా జాగ్రత్తగా మసలాలి. ఎందుకంటే న్యాయాధికారులు మూఢులు. నేను దోషినని వారికి నమ్మకం కుదురుతుంది అనుకున్నాడు. అతను న్యాయాధికారులతో, అయ్యలారా, ఈ వృక్షదేవత నిజం తెలుసుకోవటము, దాన్ని చెప్పటము నిజంగా అద్భుతమైన సంగతి. నా పేరు ధర్మబుద్ధి అనుకోండి. నాకు నిజంగా డబ్బు అవసరం లేకపోయినా క్షణికమైన దౌర్బల్య కారణంగా నేను ఇక్కడి ఒంటరిగా వచ్చి బంగారం తీసుకున్నాను. నేను డబ్బు తీసుకోబోతూ ఉండగా ఒక భయంకరమైన పాము ప్రత్యక్షమైంది. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, శకునం బాగాలేదు. పోయిన డబ్బు తిరిగి దొరకచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. పాము వెళ్ళిపోగానే మరోసారి వచ్చి డబ్బు తీసుకుపోదాం అనుకున్నాను. అలా అనుకొని బంగారాన్ని చెట్టు త్వరలో దాచాను. దానికి రక్షగా పాము కూడా త్వరలోకి జొరబడింది. నేను మీకు బంగారం అప్పచెప్తాను.
ఎలానైనా ఆ పామును చంపి బంగారం తీసుకొస్తాను, కొంచెం పక్కకు తొలగాలంటే పామును కుదరగొడతాను అన్నాడు. న్యాయాధికారులు అందుకు సమ్మతించారు. ధర్మబుద్ధి చెట్టు ధరలో ఎండు పుల్లలు ఎండు ఆకులు కుక్కి వాటికి నిప్పు పెట్టాడు. ధర్మబుద్ధి దుష్టబుద్ధి పాలిపోయిన ముఖంతో తల వంచుకొని నిలబడి చెట్టు త్వరలో ఉన్న తన తండ్రికి ఏముడుతుందో, నిజం బయటపడితే తన గతి ఏమవుతుందో అని బెంగపడసాగాడు. మంటలు పొగ త్వరలోనికి ఎక్కాయి. కొద్దిసేపటికల్లా దుష్టబుద్ధి తండ్రి ఒళ్ళు సగం కాలి కళ్ళు రెండు పోయి ఆర్తనాదాలు చేస్తూ బయటికి దొర్లాడు. న్యాయాధికారులు ఆయనను ఏమిటిదని అడిగారు. ఆ కొడుకు దుష్టబుద్ధి చేసిన పని ఇదంతా అంటూ ఆయన జరిగిందంతా చెప్పి ప్రాణాలు వదిలాడు. న్యాయాధికారులు దుష్టబుద్ధిని ఆ చెట్టు కొమ్మకే ఉరి తీసి ధర్మబుద్ధిని ప్రశంసించారు. కరకటం దమనానికి దుష్టబుద్ధి కథ చెప్పి, మూర్ఖుడా, అనాలోచితంగా చేసిన ఈ పని వల్ల నీకు హాని తెచ్చుకోవటమే కాక నాతో సహా మన కుటుంబానికంతా ప్రమాదం తెచ్చావు. మూర్ఖుల లక్షణమే ఇది. నదులు ఉప్పు సముద్రం పాలవుతాయి. పోట్లాడుకునే స్త్రీలు కుటుంబాన్ని చీల్స్తారు. అలాగే నీ స్వభావాన్ని బట్టి నువ్వు పింగళానికి సంజీవానికి మధ్య శ్రద్ధ తెచ్చిపెట్టావు. నువ్వు ఎంత మూర్ఖుడివంటే ఎలుకలు ఇనుము తిన్న కథ కూడా నమ్మవచ్చు అన్నది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. కరకటం ఇలా చెప్పసాగింది. ఒకానొక దేశంలో నటుకుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను తన సర్వము పోగొట్టుకొని కష్టార్జితంతో వైభవముగా బతికిన చోట ఎవడు గాని పేదగా జీవించరాదు. డబ్బు మంచినీరుగా ఖర్చు పెట్టి సమస్త భోగాలు అనుభవించిన చోట పేదగా యాచిస్తూ బతికేవాడు చులకనగా చూడబడతాడు అనుకొని ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావటాన్ని నిశ్చయించుకున్నాడు. అతని ఇంట పాతకాలపు త్రాసు 10 మణుగుల బరువు గలదుంది. తన వ్యాపారం ఉచ్చంలో ఉన్న కాలంలో పెద్ద పెద్ద సరుకులు తూచటానికి ఆయన దాన్ని వాడాడు. అతను ఆ త్రాసును తన మిత్రుడైన లక్ష్మణ శెట్టి అనే వర్తకుడికి దాచమని ఇచ్చి దేశాంతరాలకు వెళ్ళిపోయాడు. అతను విదేశాల్లో చాలా కాలం ఉండి ధనం సంపాదించి తిరిగి వచ్చి తన త్రాసును ఇవ్వమని లక్ష్మణ శెట్టిని అడిగాడు. అయ్యో నాటుక, ఏం చెప్పమంటావు, నీ త్రాసును ఎలుకలు తినేశాయి అన్నాడు లక్ష్మణ శెట్టి. ఈ మాటలు వినగానే నాటుకుడికి మండిపోయింది. కానీ అతను తన కోపాన్ని బయటపడనివ్వక, మిత్రమా, ఎలుకలు తింటే అది నీ దెబ్బ ఎలా అవుతుంది? నేను ఇప్పుడే నదిలో స్నానం చేయబోతున్నాను. నాకు బట్టలు అవి పట్టుకొని రావడానికి నీ కొడుకు ధనదేవుణ్ణి పంపగలవా అని అడిగాడు. అతని మాటలు తీసేస్తే తన మీద పూర్వం ఉండిన మిత్రభావం పోతుందనుకొని లక్ష్మణ శెట్టి తన కొడుకుతో, నాయన, మామ స్నానానికి నదికి పోతున్నాడు, అతని వెంట వెళ్ళరా అన్నాడు. ధనదేవుడు నాటకుడి వస్తువులు తీసుకొని సంతోషంగా నదికి వెళ్ళాడు. నాటకుడు స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక కొండ గృహలో ధనదేవుణ్ణి ఉంచి గృహకు బరువైన రాయి అడ్డం పెట్టి తన మిత్రుడి ఇంటికి వచ్చాడు. లక్ష్మణ శెట్టి తన కొడుకు గురించి అడిగాడు. అయ్యో లక్ష్మణ, నీ కొడుకు గట్టు మీద ఉండగా ఒక గద్ద వచ్చి తన్నుకుపోయింది అన్నాడు నాటకుడు. పశ్చాపద్ధం ఎదిగి వచ్చిన కుర్రవాణ్ణి గద్ద తన్నుకుపోవటం ఏమిటి అన్నాడు లక్ష్మణ శెట్టి. లక్ష్మణ, అదే జరిగింది, దాన్ని గురించి వితత్కరించి ఏం లాభం అన్నాడు నాటకుడు. ఇద్దరు తీవ్రంగా ఘర్షణ పడి న్యాయస్థానానికి వెళ్లారు. లక్ష్మణ శెట్టి గొంతు చించుకుంటూ, న్యాయమూర్తులారా, నాకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఈ నాటకుడు నా కొడుకును తీసుకుపోయి ఎక్కడు దాచాడు అన్నాడు. నేనేం చేసేది, ఒడ్డున ఉండగా ఆ కుర్రవాణి గద్ద తన్నుకుపోయింది అన్నాడు నాటకుడు. న్యాయాధికారులు, నాటక, 15 ఏళ్ల వాణ్ణి గద్ద ఎలా తన్నుకుపోగలదు అన్నారు. నాటకుడు చిరునవ్వు నవ్వుతూ, 10 మణుగుల బరువు గల నా త్రాసును ఎలుకలు తినేయటం సాధ్యం కాగా 15 ఏళ్ల కుర్రవాణ్ణి గద్ద తన్నుకుపోవటం ఎందుకు సాధ్యం కాదు అని అడిగారు. ఏమిటి నువ్వు అనేది, వివరంగా చెప్పు అన్నారు న్యాయాధికారులు. నాటకుడు వారికి జరిగిందంతా చెప్పాడు. న్యాయాధికారులు విరగబడి నవ్వి నాటకుడికి త్రాసును శెట్టికి కుర్రవాణ్ణి ఇప్పించారు. కరకటం దమనానికి ఈ కథ చెప్పి ఇంకా ఇలా అన్నది. పింగళకం సంజీవకం పట్ల చూపిన ఆదరణ చూసి నువ్వు ఓరలేక నువ్వు ఇంత పని చేశావు. నీ వంటి వాడి వెంట ఉండడం కూడా అపాయకరమే. ముని వద్ద బోయేవాడి వద్ద పెరిగిన పక్షుల కథలో ఎంతైనా వ్యత్యాసం ఉంది అన్నది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. కరకటం ఇలా చెప్పింది. పర్వత ప్రాంతంలో ఒక చిలుకకు 2 పిల్లలుండేవి. ఒకనాడు తల్లి పక్షి మేతకు పోయి ఉండగా ఒక దొంగ పిల్లలను కాజేశాడు. ఒక పిల్ల దారిలో పడి వాడి బుట్ట నుంచి కింద పడిపోయింది. దొంగ రెండవ పిల్లను ఇంటికి తీసుకుపోయి పెంచుకొని దానికి మాటలు నేర్పాడు. దారిలో పడిపోయిన పిల్ల ఒక మునికి దొరికింది. ఆయన దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయి పెంచుకొని మాటలు నేర్పాడు. ఒకనాడు ఒక రాజు వేటాడుతుండగా ఆయన గుర్రం బెదిరి దొంగ ఉండే ఇంటి ప్రాంతానికి వచ్చింది. రాజును చూడగానే దొంగవాడు పెంచిన చిలక, ఎవడో వచ్చాడు, పట్టు, కొట్టు, చంపు అని అరిచింది.
రాజు భయపడి తన గుర్రాన్ని దౌడు తీయించి త్వరలోనే ముని ఆశ్రమానికి చేరాడు. ముని పెంచిన చిలక రాజును చూస్తూనే, రాజా స్వాగతం, విశ్రమించండి, నీరు తాగండి, పళ్ళు ఆరగించండి, అతిథికి నీరు పట్టుకురండి అన్నది. రాజు 2 చిలకలతోనూ గల ఈ వ్యత్యాసానికి ఆశ్చర్యపడి, ఆ 2 ఒక తల్లి పిల్లలేనని, తేడా పెరిగిన వాతావరణంలో మాత్రమేనని తెలుసుకున్నాడు. కరకటం దమనానికి చిలుక కథ చెప్పి, నువ్వు ఈ పని అంతా నీ మిత్రుడైన సింహం కోసం చేశానని సమర్థించవచ్చు, కానీ నన్ను ఒక్క విషయం చెప్పనియ్యి. మూర్ఖుడైన మిత్రుడి కన్నా వివేకం గల శత్రువు మీరు. ఇందుకు తార్కాణంగా ఒక దొంగ తన ప్రత్యర్థుల కోసం చచ్చాడు. ఒక కోతి తన మిత్రుడైన రాజును చంపింది అన్నది. అది ఎలా జరిగింది అని దమనకం అడిగింది. కరకటం ఆ కథ ఎలా చెప్పింది. పూర్వం కౌసుంబి రాజ్యంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతను అస్తమానం బ్రాహ్మణ మంత్రి కొడుకుతోనూ వైశ్యాధికారి కొడుకుతోనూ తిరిగేవాడు. వాళ్ళు ఆప్తమిత్రులుగా ఉంటూ వినోదాలతోనూ క్రీడలతోనూ వ్యాహాలతోనూ ప్రసంగాలతోనూ కాలక్షేపం చేసేవాళ్ళు. ఈ సాంగత్యం వల్ల రాజకుమారుడికి విలువిద్య కానీ, కత్తిసాము కానీ, అశ్వగజారోహణం కానీ, ఇతర క్షత్రియ విద్యలు కానీ కొంచెమైనా అబ్బలేదు. రాజ విద్యలేవి నేర్చావు కావు, ఎలా రాజరికం నెరవేర్తావు అని రాజు తన కొడుకును ఒకనాడు అడిగాడు. ఈ మాట అనిపించుకున్నందుకు రాజకుమారుడు చాలా నొచ్చుకొని తన మిత్రులతో ఈ మాట చెప్పాడు. దానికి వాళ్ళు, మా తండ్రులు కూడా అస్తమానం మమ్మల్ని ఇలాగే తప్పు పడుతున్నారు. కుల విద్యలు నేర్చుకోక మేము ఎందునా కాకుండా పోతున్నామట. ఇప్పుడు నీకు కూడా ఇలాంటి అవమానమే జరగటం చూసి అందరికీ దుఃఖంగా ఉంది అన్నారు. రాజకుమారుడు ఇలా అన్నాడు, అవమానం జరిగిన చోట నిలవరాదు. మన ముగ్గురిని పెద్దవాళ్ళు అవమానించారు. మనం ఎటైనా వెళ్ళిపోయి మన మీద వచ్చిన ఆరోపణలు అసత్యమని నిరూపించుకుందాం. ఇందుకు మిగిలిన ఇద్దరూ సరేనన్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలన్న ప్రశ్న వచ్చింది. ముగ్గురు చాలాసేపు ఆలోచించిన మీదట కోశాధికారి కొడుకు ఇలా అన్నాడు, ధనం లేక మనిషి ఏది సాధించలేం. మనం ఆరోహణ పర్వతం మీదికి వెళ్దాం. అదృష్టం అంటే అక్కడ మనకు ఎంతో విలువైన ఇంద్రనీలమణులు దొరకవచ్చు. వాటితో మన ఆశయాలను సాధిద్దాం అన్నారు. ఇందుకు మిగిలిన ఇద్దరు ఒప్పుకున్నారు. పుష్కలంగా ధనం తీసుకుని ముగ్గురు ఆరోహణ పర్వతంకి ప్రయాణమయ్యారు. అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు శ్రమపడి వెతికిన మీదట ఒక్కొక్కరికి ఒక్కొక్క వెలలేని ఇంద్రనీలమణి దొరికింది. అరణ్య మార్గం క్షేమకరం కాదు కదా, మనం ఈ రత్నాలతో ఇలా తిరిగిపోవటం అని వాళ్ళు ఆలోచించారు. నేను మంత్రి కొడుకును గనక ఇలాంటి సమస్యలను పరిష్కరించడం నాకు తెలుసు. దీనికి ఉపాయం నేను ముందుగానే ఆలోచించాను. మనం మన రత్నాలను అన్నం ముద్దల్లో పెట్టి మింగేద్దాం. అవి మన పొట్టల్లో భద్రంగా ఉంటాయి. వాటిని ఏ దొంగలు వెతికి తీసుకోలేరు. మనం ఎల్లుంటికి రత్నపురం చేద్దాం. అక్కడ మనం ఆముదం తీసుకుని రత్నాలు వెతికి తెప్పిద్దాం అన్నాడు మంత్రి కొడుకు. సుబుద్ధి అనేవాడు ఈ ముగ్గురికి కనబడకుండా ఒక పల్లె ప్రదేశంలో ఉండి మంత్రి కొడుకు మాటలు విన్నాడు. ముగ్గురు ఇంద్రనీలాలు మింగటం చూశాడు. వాడు నీలాల కోసం ఆ కొండ మీదకి వచ్చిన వాడే. ఈ ముగ్గురి అదృష్టం ఎలాంటిదో గాని వీళ్ళకి అద్భుతమైన మణులు దొరికాయి. నేను కూడా వీళ్ళతో చేరి ప్రయాణం చేసి రాత్రిపూట వాళ్ళు అలసి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ముగ్గురి పొట్టలు కోసి 3 మణులు తీసుకుంటాను అన్నాడు సుబుద్ధి. ఇలా అనుకుని వాడు ఒక 1/2 మైలు దూరం ముందుగా నడిచి అక్కడ ఆగాడు. త్వరలో ముగ్గురు అటుగా వచ్చారు. అప్పుడు సుబుద్ధి వాళ్లతో, మిత్రులారా, ఈ భయంకరమైన అరణ్యాన్ని ఒంటరిగా దాటాలంటే భయంగా ఉంది. మాది రత్నపురం, నేను అక్కడికే పోతున్నాను. దయచేసి నన్ను మీ వెంట రాణిస్తారా అన్నాడు. మరొకడు తోడు ఉంటే మరింత బాగుంటుందని వాళ్ళు సుబుద్ధిని తమ వెంట రాణించారు. ఆ మహారణ్యం మధ్యన దారిన ఆనుకుని ఒక దొంగల పల్లె ఉంది. దొంగల నాయకుడి ఇల్లు దారి మీదకే ఉంది. వాడి వద్ద అనేక పక్షులున్నాయి. అందులో ఒక పక్షికి దారి వెళ్లే వాళ్ళని గురించి తెలుసుకునే అద్భుత శక్తి ఉంది. 4 బాటసార్లు దొంగల నాయకుడి ఇంటి ముందు నుంచి వెళ్తుండగా ఆ పక్షి గొంతు చించుకొని అరిచింది. దాని భాష తెలిసిన దొంగల నాయకుడు తమ నౌకలను పిలిచి వెళ్లే వాళ్ళ దగ్గర రత్నాలున్నాయని పక్షి చెబుతుంది, వాళ్ళని పట్టుకోండి అన్నాడు. దొంగల నాయకుడు చెప్పినట్టే అతని అనుచరులు రాజు కొడుకును, మంత్రి కొడుకును, కోశాధికారి కొడుకును వారి వెంట వస్తున్న సుబుద్ధిని పట్టుకొని తీసుకొచ్చారు. దొంగల నాయకుడు వాళ్లను సోదా చేస్తే అతనికి ఏమీ దొరకలేదు. అందుచేత అతను తనకు నచ్చిన పైపంచ ఒకటి తీసుకొని 4గురిని వదిలిపెట్టాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పక్షి మళ్ళీ అరిచింది. నాయకుడు వాళ్ళని మళ్ళీ తెప్పించి మరింత శ్రద్ధగా సోదా చేశాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. అతను వాళ్ళని మళ్ళీ వదిలేశాడు. వాళ్ళు పోతుంటే ఈసారి పక్షి మరింత గట్టిగా అరిచింది. నాయకుడు వాళ్ళని మళ్ళీ తెప్పించి, మీ వద్ద మణులున్నాయని పక్షి చెబుతుంది, అవి ఎక్కడా అని అడిగాడు. మా దగ్గర మణులుంటే నువ్వు సోదా చేసినప్పుడు దొరుకుతాయి కదా అన్నారు వాళ్ళు.
పక్షి పదే పదే చెప్తుంది కనుక మీ వద్ద మణులు ఉండి తీరాలి. అవి మీ వంటి మీద లేవు కనుక మీరు వాటిని మింగి ఉంటారు. ఇప్పుడు చీకటి పడుతుంది. రేపు ఉదయమే మీ పొట్టలు చీచి మణులున్నాయో లేదో చూస్తాను అంటూ దొంగల నాయకుడు వారిని ఒక కొట్టులో బంధింపజేశాడు. ఆ రాత్రి చాలాసేపు మేలుకొని సుబుద్ధి ఇలా ఆలోచించాడు. రేపు ఉదయం ఈ దొంగ మిగిలిన ముగ్గురి పొట్టలు చీల్చి అందులో మణులున్న సంగతి గ్రహించిన మీదట నా పొట్టలో కూడా ఒక మణి ఉంటుందన్న ఆశతో నన్ను కూడా చీల్స్తాడు. ఎలాగూ నా చావు తప్పదు. నేనేం చెయ్యాలి? బుద్ధిమంతులు తమ చావు తప్పదని తెలిసినప్పుడు ఎవరికైనా మేలు చేసి ఉత్తమ లోకాలు సంపాదించుకుంటారని చెబుతారు. అందుచేత రేపు ఉదయం దొంగల నాయకుణ్ణి మొదట నా పొట్ట చీల్చనిస్తే మిగిలిన ముగ్గురు బతికిపోతారు. నా పొట్టల మణి దొరకపోయేసరికి దొంగల నాయకుడికి పక్షి జోస్యంలో నమ్మకం పోతుంది. వాడు విరక్తితో మిగిలిన ముగ్గురిని విడిచేస్తాడు. వాళ్ళు ధన ప్రాణాలు దక్కించినందుకు నా కీర్తి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా వ్యాపిస్తుంది. నా పాపాలన్నీ పరిహారం అయిపోతాయి. రానున్న చావును బుద్ధిమంతుడు ఎదుర్కోవటానికి ఇంతకైనా మేలైన మార్గం లేదు అనుకున్నాడు. ఇలా అనుకుని సుబుద్ధి మిగిలిన వాళ్లకు నిజం చెప్పేసి తన ఎత్తును వివరించాడు. వాళ్ళు కృతజ్ఞతతో అతన్ని కౌగలించుకొని తమ కృతజ్ఞతను మళ్ళీ మళ్ళీ తెలుపుకున్నారు. తెల్లవారగానే దొంగల నాయకుడు నలుగురిని తన వద్దకు రప్పించి పొట్టలు చీల్చే సన్నాహం చేశాడు. అప్పుడు సుబుద్ధి చేతులు జోడించి దొంగల నాయకుడితో, నా కళ్ళ ముందు నా సోదరుల పొట్టలు చీల్చడం నేను భరించలేను. నా ఎందు అనుగ్రహం ఉంచి ముందు నా పొట్ట చీల్చు అన్నాడు. దొంగల నాయకుడు అతన్ని కనికరించి ముందుగా అతని పొట్టని చీల్చాడు. కానీ ఎంత వెతికినా అందులో మణి లేదు. అది చూసి దొంగల నాయకుడు పశ్చాత్తాపంతో మునిపోతూ, అయ్యో, పక్షిని నమ్మి ధనాశతో ఎంత పాపిష్టి పనిచేశాను. మిగిలిన వాళ్ళ పొట్టల్లో కూడా రత్నాలు ఉండవు. వారిని హింసించడం వృధా అనుకుని వారిని విడిచిపెట్టేశాడు. ఆ ముగ్గురు క్షేమంగా అరణ్యం దాటి రత్నపురం చేరి ఒక సత్రంలో బస చేసి ఆముదం తాగి తమ మణులను తిరిగి పొందారు. కోశాధికారి కొడుకు వాటిని ఆ నగరంలో వర్తకులకు అంతులేని ధనానికి అమ్మి ఆ డబ్బంతా రాజు కొడుక్కిచ్చాడు. ఆ సమయంలో రత్నపురాన్ని ఏలుతున్నవాడు ఒక రాజద్రోహి. వాడు రాజవంశాన్ని నిర్మూలించి రాజ్యం కాజేసి ప్రజాకంటకుడుగా పరిపాలిస్తున్నాడు. అందుచేత రత్నపుర రాజ్యాన్ని జయించాలని రాజు కొడుకు ఆలోచన కలిగింది. అతను మంత్రి కుమారుని తన మంత్రిగాను, కోశాధికారి కొడుకును తన కోశాధికారిగా నియమించాడు. వారు ముగ్గురు పొరుగు రాజ్యానికి వెళ్లి డబ్బు మంచినీరులాగా ఖర్చు చేసి చతురంగ బలాలు సమకూర్చుకున్నారు. ఈ సైన్యంతో వారు రత్నపురం మీదికి దండెత్తి వచ్చారు. రత్నపుర రాజ్యం వారి వశమైంది. రాజకుమారుడికి వైభవంగా రాజ్యాభిషేకం జరిగింది. అతను పొరుగు రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అతను రాజకార్యాలను తన మిత్రులిద్దరి మీద వదిలేసి తన కొత్త భార్యతో సుఖంగా గడపసాగాడు. రాజభవనంలో ఒక పెంపుడు కోతి ఉండేది. రాజు దాన్ని అంగరక్షకుడుగా నియమించి చాలా ముచ్చటపడేవాడు. ఆ కోతి దర్పంగా అతని కత్తి పట్టుకొని నడుస్తుంటే అందరూ విరగబడి నవ్వేవారు. రాజోచితమైన భోజనాలతో ఆ కోతి చక్కగా తయారైంది. రాజోద్యులందరికీ అది అంటే చాలా ఇష్టం. రాజుకు ఆ కోతి మీద అమితమైన ఆప్యాయత, విశ్వాసం ఏర్పడి దానికి ఒక సొంత ఖడ్గం ఏర్పాటు చేశాడు. అది అస్తమానం దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేది. రాజభవనం సరసన ఒక అందమైన తోట ఉండేది. అందులో రకరకాల పూలు, పళ్ళు ఉండేవి. ఒక శీతాకాలపు వెన్నెల రాత్రి పూల మొక్కల మధ్య రాజు నడుస్తున్నాడు. రాజు రాణి ఆ తోటలో ప్రవేశించారు. పరివారమంతా తోట ద్వారం వద్ద ఆగిపోయింది. కానీ కోతి మాత్రం వారి వెంట ఉంది. చాలాసేపు వెన్నెల్లో పూల సౌందర్యం చూసి ఆనందించి రాజదంపతులు ఒక పొదరింట ప్రవేశించారు. రాజు కోతితో, నేను నిద్రపోతాను, నిద్రపోయేటప్పుడు నాకు ఏమీ హాని రాకుండా చూస్తూ ఉండు అని నిద్రపోయాడు. తర్వాత కొంతసేపటికి రాణి కూడా నిద్రపోయింది. కోతి మాత్రం కత్తి భుజాన పెట్టుకుని నిలబడింది. కొంతసేపటికి పువ్వుల మధ్య తిరుగుతున్న తుమ్మెద ఒకటి రాజు శరీరం నుంచి వస్తున్న సువాసన చేత ఆకర్షించబడి రాజు తల మీద వాలింది. ఇది చూసి కోతి మండిపడి, ఏమిటి, నేను ఇక్కడ ఉండగానే ఈ క్షుద్ర కీటకం రాజు తల మీద వాలటానికి సాహసిస్తుందా అనుకుని ఎడమ చేత్తో దాన్ని తోసేసింది. కానీ అది మళ్ళీ ఎగిరొచ్చి రాజు తల మీద వాలింది. కోతి దాన్ని ఎన్నిసార్లు తోలినా అది మళ్ళీ వచ్చి రాజు తల మీదనే వాలుతుంది. కోతి కోపం పట్టలేక, ఉండు, నీ పని చెప్తా అంటూ తన చేతిన ఉన్న బరువైన ఖడ్గం ఎత్తి బలంగా తుమ్మెదను కొట్టింది. ఆ దెబ్బకు రాజు తల రెండుగా చీలింది. రాజు పెద్ద చావు కేక పెట్టి ఆ క్షణంలోనే మరణించాడు. ఆ కేకకు రాణి లేచి కోతితో, పాపి, నీ మీద ఎంతో విశ్వాసం ఉంచిన రాజుని ఇలా చేశావేం అని అడిగితే కోతి జరిగిందంతా చెప్పింది.
మంత్రి కొడుకు అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకొని, మూఢుడైన మిత్రుడి కన్నా వివేకైన శత్రువు మేలు. రాజును చంపుదామనుకున్న శత్రువు వివేకి కావటం చేత రాజు ప్రాణాలు కాపాడాడు. ఆ రాజే బుద్ధి లేని మిత్రుడైన కోతి చేత చచ్చిపోయాడు అనుకున్నాడు. కరకటం దమనానికి కథ చెప్పి, మన సింహానికి నీ వంటి మూఢుడైన ఆప్తుడి కన్నా వివేకం గల శత్రువు ఉంటే బాగుండేది. గుర్తుంచుకో, ఎప్పటికైనా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఎంత దాహం వేసినప్పటికీ మనుషులు మురికి గుంట నీరు తాగరు. కానీ నీలాంటి రాజకీయవేత్తల అభిప్రాయాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. మిండుగిరు పురుగు అగ్ని అనిపిస్తుంది, ఆకాశం చదురుగా తోస్తుంది. అబద్ధం నిజంగాను, నిజం అబద్ధంగాను కనిపిస్తుంది. ఎందుకు? స్వార్థ దృష్టి తప్ప మరేది లేకపోవటం చేత. నీ వంటి ఒక్క స్వార్థబుద్ధి ఒక్కడి మాట వినే కన్నా అనుభవం గల హితులైన 10 మందిని సంప్రదించటం మన పాలకులు నేర్చుకోవటం మంచిదని నిన్ను చూసి గ్రహించాలి అన్నది. దమనకానికి ఈ మాటలు ఏమాత్రం తలకెక్కలేదు. అది కపటంగా నవ్వి తన అన్నను విడిచి వెళ్ళిపోయింది. ఈ లోపల పింగళకము సంజీవకము తిరిగి పోరాటం మొదలుపెట్టాయి. పింగళకం తీవ్రంగా గాయపడినప్పటికీ చివరకు సంజీవకాన్ని చంపేసింది. రక్తం ఓడుతూ పడి ఉన్న తన పాత మిత్రుడి శవాన్ని చూస్తూ ఉంటే పింగళానికి జాలి పుట్టుకొచ్చింది. ఆహా, ఎంత పని చేశాను! అతనే నేను, నేనే అతనుగా ఉంటిమే. అతని చంపి నేను కూడా సగం చచ్చాను అనుకుంది పింగళకం. దమనకం పింగళం వద్దకు వచ్చి, మహారాజా, ఎందుకు విచారంగా ఉన్నారు? తండ్రి అయ్యేది, తమ్ముడయ్యేది, కొడుకయ్యేది, మిత్రుడయ్యేది. రాజు శత్రువును విధిగా చంపాలి, అలా ఆలోచించకూడదు. దుర్బలుడైన రాజును నిగ్రహించాల న్యాయాధిపతిని, నీతి లేని భార్యను, కపట మిత్రుణ్ణి, పొగరుబోతు సేవకుణ్ణి శీఘ్రంగా తొలగించాలి. సాధారణ వ్యక్తులు పాటించే నీతి సూత్రాలు రాజులకు వర్తించవు. ఇతరులలో దోషమని అనిపించుకునేది రాజులో సాధారణ గుణంగా అనిపించుకుంటుంది. రాజు సమయోచితంగా, విశ్వాసంగాను, విశ్వాసరహితంగాను ఉండాలి. క్రూరుడుగాను, దయామయుడుగాను ఉండాలి. దాతగాను, లోబిగాను ఉండాలి. ధనాన్ని మంచినీరులాగాను, మందులాగాను వాడాలి. మీ సింహాసనానికి గాలం వేసిన ఈ సంజీవకాన్ని చంపటం చాలా మంచి పని అన్నది. ఈ మాటలతో పింగళానికి మనోవేదం తగ్గింది. అది దమనకాన్ని తన మంత్రిగా పెట్టుకుని అరణ్య రాజ్యాన్ని పాలించసాగింది. ధన్యవాదములు. ఇంతటితో మిత్రభేదం కథలు ముగిసినాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మిత్రలాభం గురించి చెప్తాను. చివరగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లే నా ఊపిరి. ధన్యవాదములు.